గాయ్స్ వెల్కమ్ టు VR1 ఛానల్. ఐ హోప్ నేను సూపర్ ఉన్నా, మీరు అందరు కూడా బాగుండు అనుకుంటున్నా. సో మనం మాట్లాడుకుందాం ఇలా ఏ మాత్రం లేట్ చేయకుండా రాజా సాబ్ రివ్యూ గురించి. అండ్ మూవీ చూడడం జరిగింది. అండ్ మూవీ గురించి మాట్లాడాలంటే కాస్త డిసప్పాయింట్ అయ్యని చెప్పాలి, యాజ్ ఏ ప్రభాస్ గారి ఫ్యాన్గా, TFI ఆడియన్గా. ఎందుకంటే మూవీ స్టోరీ లేదా అది లేదంటే పర్సనల్గా నాకు మూవీ స్టోరీ నచ్చింది. అండ్ స్టోరీకి మంచి ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇంకా మూవీ చాలా బాగా ఆడేదేమో, మేబీ ఇంకా బాగా అనిపించేదేమో. కాకపోతే నేను డిసప్పాయింట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి ఈ స్టోరీ తగ్గట్టు అయితే మూవీని తెరకెక్కించలేకపోయారు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే మూవీ చూసినాక లైక్ ఆల్రెడీ తన స్టోరీ రాసుకుంటూ హీరోని తీసుకుంటూ హీరో సెలెక్షన్ జరిగింది. బట్ హీరో తగ్గట్టుగా కట్అవుట్ తగ్గట్టుగా అయితే స్టోరీ రాసినట్టు అనిపించలేదు. అంటే కట్అవుట్ అంటే నేను ఇప్పుడు ఏదో సలార్ కలికి ఇప్పుడు మిర్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. కానీ ఏంటంటే సరే అర్థమైంది, ఇప్పుడు ఒక బుజ్జిగాడి తరపు కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేసినాం. అంటే అట్లీస్ట్ ప్రభాస్ మంచి కామెడీ మూవీ, మంచి కంటెంట్ అండ్ స్టోరీ, డీసెంట్ స్టోరీ ఉన్న మూవీ. ఏదైనా మారుతి నుంచి మనం అంతగా మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. లైక్ సలార్ లాగా తను ఫైట్ చేయాలి, గాళ్ళు 10 మంది కొట్టాలి, అండ్ గన్ ఫైటింగ్స్, యాక్షన్ సీన్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం. నేనైతే ఎలాంటి ఎక్స్పెక్ట్ చేసినా సింపుల్గా వెళ్ళిన మూవీకి. అండ్ జస్ట్ ఉన్నంతసేపు ఆ 2 గంటలు 3 గంటలు నన్ను నవ్విస్తాను, ఒక కొత్త కాన్సెప్ట్ అనుకున్నాను. కాకపోతే మూవీ నుంచి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క కొన్ని ఎలిమెంట్స్ ఏదో కడ 1, 2 తప్ప మిగతా అన్నీ కూడా డిసప్పాయింట్ అయ్యాను. అది ఇంట్రడక్షన్ కావచ్చు, ఇంటర్వెల్ కావచ్చు, క్లైమాక్స్ ప్రతి ఒక్కటి నేను డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మూవీకి ఎక్కడ కూడా లైక్ ఇంటర్వెల్ దగ్గర నాయి వస్తుంది కూడా అక్కడ కూడా రాలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో సింపుల్గా వాళ్ళ తాత సంజయ్ దత్ గారి స్టోరీ ఉంటుంది మనకు. అండ్ ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ సీన్ కూడా, అండ్ తమనైతే మ్యూజిక్ పడలేదు, మంచిగానే ఇచ్చిండు. కాకపోతే అంత బాగా దాన్ని కూడా ప్లాన్ చేసి అనిపించలేదు. ఇంట్రడక్షన్ కూడా ఓకేనే ఉంది. ఇంటర్వెల్ సీన్ కూడా ఓకే అనిపించింది. కొంతమంది ఆడియన్స్ మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి బయట. ఫస్ట్ హాఫ్ బాగుంది కొందరు, సెకండ్ హాఫ్ బాగుంది అనుకుందరు. బట్ నాకు రెండు కూడా ఓకే అనిపించినాయి. అండ్ ప్రభాస్ గారి రేంజ్ తగ్గ స్టోరీ అయితే కాదు ఈ మూవీ అయితే. ప్రభాస్ గారి రేంజ్ తగ్గ మూవీ అయితే ఖచ్చితంగా కాదు. అండ్ ఫస్ట్ హాఫ్లో అంతో ఇంత కొంచెం బాగుండేది. ఇంట్రడక్షన్ తర్వాత మ్యూజిక్ అనేది ఓవరాల్గా మూవీ మొత్తం బాగుంది. లైక్ తమనైతే చాలా కష్టపడని చెప్పాలి. కాకపోతే మరీ మూవీకి తగ్గదానికన్నా కూడా మరీ కాస్త 100%, 200% ఎఫర్ట్ ఇచ్చినా అనిపించింది. ఎందుకంటే అంత అవసరం లేదు మూవీకి ఆ సౌండ్స్ అండి. బట్ మరీ వెరీ హ్యూజ్ లౌడ్ సౌండ్ పెట్టిండు కొన్ని చోట్ల. అదే అనవసరంగా ఇంత పెద్ద మ్యూజిక్ ఎందుకు అవసరం అనిపించింది. అండ్ మూవీలో మంచి సెంటిమెంట్ కూడా ఉంది. కాకపోతే పర్ఫెక్ట్ ఎక్కడో మిస్ అయింది. మారుతి యొక్క మార్క్ అనేది ఎక్కడో మిస్ అయింది. లైక్ మన మారుతి ప్రీవియస్ మూవీ చూసుకుంటే కొన్ని ఉన్నాయి, లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, భలే మొగాడి పోయి, మహాన్ భావుడు. సో ఇలాంటి మూవీస్, అట్లీస్ట్ ఇలాంటి మూవీస్ ప్రభాస్ గారి నుంచి తను స్టోరీ పెట్టి చేసినా కూడా మేబీ సక్సెస్ అయ్యేవాడేమో. కానీ ఆ రేంజ్కి అయితే ఖచ్చితంగా మూవీ అంతగా అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఇల్లాజికల్ థింగ్ ఏంటంటే, అంటే ఇప్పుడు మనకు ఒకటి ఉంటుంది, ఈ మూవీలో విలన్ అనేవాడు ఒకటి ఉంటాడు. దానికోసం ఎప్పుడు కాపు కాస్తూ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఈ దానికోసం అంటే అనిపిస్తుంది దీని అంటే వీడికి కత్తే ప్రొటెక్ట్ చేస్తున్నంటే దీనికోసం వీడు ఏదో కష్టపడుతుండో అది ఇది దాచుకుంటున్నా అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే దాన్ని వేరే వాళ్ళు వచ్చి నాశనం చేస్తే ఏమనుకోవాలి. కానీ తను ఏదైతే దాచుకుంటాడో, తను ఏదైతే ఫోన్గా ఫీల్ అవుతాడో, తను ఏదైతే కాపాడుతాడో వాడే దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటాడు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాలేదు. మరి మారుతి స్టోరీ మొత్తం చూసిన తర్వాత క్లైమాక్స్ అంతా ఇంకోసారి చెక్ చేసుకోలేడా, మరి ఇంకేమైనా నాకైతే అర్థం కాలేదు. అండ్ ఓవరాల్గా అయితే మూవీ చెప్తున్నా, యాజ్ ఏ ప్రభాస్ గారి ఫ్యాన్ కావచ్చు, TFI ఫ్యాన్ కావచ్చు, నాకైతే మూవీ అయితే ఓకేనే, అంటే కంప్లీట్ డిసప్పాయింట్ ఓకే అని చెప్పలేమో. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ అయితే ఒకసారి చూడవచ్చు. అండ్ నార్మల్ ఆడియన్స్ అయితే ఇంకా మీ ఇష్టము. బట్ మూవీకి మాత్రం 0 ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళండి. ఇట్లా ఉండాలి అట్లా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఉండాలి ప్రభాస్ గారిని కాదు స్క్రీన్ మీద చూసొద్దాం అనుకుంటే వెళ్ళండి. కానీ ఒక్క థింగ్ అయితే కరెక్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆర్ట్ఫుల్ చెప్తున్నా, ప్రభాస్ గారు అయితే తను ఎవ్రీ మూవీలో ప్రాణం పెడతారు. అండ్ మూవీలో కూడా బెస్ట్ ప్లస్ పాయింట్ ఉంది ప్రభాస్ గారే. 3 హీరోయిన్స్ ఉన్నారు. ఆ 3 హీరోయిన్స్ కూడా వాళ్ళ రోల్ని వాళ్ళ దగ్గర న్యాయం చేసిండ్రు. బట్ వాళ్ళ తప్పేం లేదు, మారుతి గారు అలా చేసుకున్నంతవరకు. అండ్ మూవీకి అయితే సోల్ ఏమన్నా ఉందంటే అది ప్రభాస్ గారు మాత్రమే. తను 100% ఎఫర్ట్ ఇచ్చిండు, తన బెస్ట్ తను ఇచ్చిండు. కాకపోతే డైరెక్టర్ మాత్రం మూవీని తెరకెక్కించడంలో కాస్త ఫ్లాప్ అని చెప్పుకోవాలి. అండ్ ఒక డైరెక్టర్ని పిలిచి ఇంత పెద్ద హీరోని ఇచ్చి మీకు అమౌంట్ ఇష్యూ లేకుండా, మీకు పైసలు ఉన్నాయి మూవీ తీయడానికి, మంచి బడ్జెట్ దొరికింది, పెద్ద హీరో దొరికింది, పెద్ద క్యాష్ దొరికింది, ఇన్ని దొరికినా కూడా తను సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం అనేది ఖచ్చితంగా మారుతి గారు తప్పే. ఇప్పుడు సాహో సినిమా ఉంది ప్రభాస్ గారు చేసింది, అది కూడా సక్సెస్ ఏమంత అవ్వలేదు. కాబట్టి ఇప్పటికి కూడా సాహో అంటే అందరిలో కూడా అరే మూవీ బాగుంటుంది, అయిన ఎందుకు ఫ్లాప్ అయిందని ఒక ఒపీనియన్ ఉంటుంది. బట్ ఇది దానికి కంప్లీట్ డిఫరెంట్. మారుతి గారి మార్క్ కూడా నాకు ఎక్కడ అనిపించలేదు.
అండ్ ఓన్లీ వన్ పాజిటివ్ మూవీ మొత్తం ఉందంటే అది ప్రభాస్ గారు మాత్రమే, ఓన్లీ ప్రభాస్ గారు. అది ఒక్కటే మేజర్ ప్లస్ పాయింట్ అది. అది తప్ప మీ అంత పెద్ద బిగ్ ఇంపాక్ట్స్ ఇంకే మూవీలో ఏం లేవు. అండ్ లైట్ కామెడీ కానీ అవన్నీ ఓకే మంచిగా అనిపిస్తాయి అండ్ మనం కూడా కొంచెం ఎంజాయ్ చేస్తాం. కాకపోతే స్టోరీ పరంగా ప్రభాస్ గారిని ఊహించుకుంటే మూవీ పరంగా అయితే ఖచ్చితంగా ఎంతోమంది డిసప్పాయింట్ వస్తారు బయటికి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి ఒక 2/5 అంతే. అండ్ ఈ వీడియో మీకు ఏదైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్, జై శ్రీకృష్ణ.